మనము సహజంగా ఏ పని మొదలు పెట్టాలన్నా ఒక మంచి రోజు చూసుకుంటాం. ఒక నక్షత్రం మంచిగా ఉందా, తిథి వార నక్షత్రాలు మంచిగా ఉన్నాయా అని చూసుకుని ఒక పని మొదలు పెట్టడం అనేది మనకి అందరికీ అలవాటైన పద్ధతి. ఇక్కడ మన తిథులు, వాటి ఫలితాలు. పాడ్యమి ఉదయం పనులకు మంచిది కాదు. తిథి అర్ధభాగం తర్వాత మంచిది. విధియ ఏ కార్యము తలపెట్టినను శుభకరము. తదియ అన్ని కార్యముల యందు విజయం ఆనందం. చవితి మధ్యాహ్నం 1 గంట తరువాత మంచిది. పంచమి శుభములకు చిహ్నం, లాభం సమకూరును. షష్ఠి రాత్రి సమయమున మంచిది. సప్తమి అన్ని కార్యములకు మంచిది. అష్టమి అంత మంచిది కాదు. నవమి అంత మంచిది కాదు. దశమి అన్ని కార్యములకు విజయము. ఏకాదశి అన్ని కార్యములకు విజయము. ద్వాదశి ప్రయాణములకు ఆహారము తిని వెళ్ళినచో శుభప్రదం, లాభం కలుగును. త్రయోదశి అన్ని కార్యములకు విజయము కలుగును. చతుర్దశి అంత మంచిది కాదు. పౌర్ణమి అన్ని కార్యముల యందు విజయము కలుగును. అమావాస్య అంత మంచిది కాదు. దానములు ఫలితములు. సాధారణ రోజులలో చేసే దానముల కంటే అమావాస్య రోజు చేసే దానం 100 రెట్లు ఫలితమిస్తుంది. గ్రహణ సమయాల్లో చేసే దానములకు ఫలితం మరింత అధికం. దక్షిణాయన పుణ్యకాలంలో ఇచ్చే దానమునకు అంతకు 100 రెట్లు ఉంటుంది. భోజనం చేయుటకు దిక్కులు. తూర్పు దిక్కు ఆయుర్వృద్ధి, పడమర సంపద వృద్ధి, ఉత్తరం సైడు కూర్చుని భోజనం చేయరాదు. దక్షిణం కీర్తి ప్రతిష్టలు.